సో గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం కర్ణాటక ఇష్యూ, కర్ణాటకలో యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజు డిక్లేర్ చేసిందండి May 10th పోల్స్ జరగబోతున్నాయని చెప్పేసి. సో జనరల్గా గవర్నమెంట్స్ అంటే రూలింగ్ గవర్నమెంట్ తను ఓట్ బ్యాంక్, ఫేవరబుల్ ఓట్ బ్యాంక్ కోసం చెప్పేసి కొన్ని డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాయి, ఓకేనా. సో ఆ కంటెక్స్లో కర్ణాటక గవర్నమెంట్ ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంది. ఆ డెసిషన్స్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే 3 విషయాలు ఉన్నాయండి. ఒకటి 4% రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్కి ఓబీసీ కేటగిరీలో ఉండేది, ఆ కేటగిరీ నుంచి ముస్లిమ్స్ని తీసేశారు. ఇది ఒక ఇష్యూ. సెకండ్ వచ్చేసి ఈ తీసేసినటువంటి 4% రిజర్వేషన్ని 2 వీరశైవ లింగాయత్ కమ్యూనిటీస్ అండ్ ఒక్కాలిగా కమ్యూనిటీ వాళ్ళకి 2% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి ఎస్సీలో, ఈ ఎస్సీ రిజర్వేషన్లో వాళ్ళు ఇంటర్నల్ రిజర్వేషన్ అనేది చేశారు. ఈ 3 ఇష్యూస్ వల్ల నిజంగా చెప్పాలంటే కర్ణాటకలో ఒక పొలిటికల్ డిబేట్ అనేది స్టార్ట్ అయింది, ఓకే. సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు కర్ణాటకలో రిజర్వేషన్ సిస్టమ్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సో ఈ క్యాబినెట్ అప్రూవల్కి ముందు మనం కనుక గమనిస్తే ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2A, 2B, కేటగిరీ 3A, 3B అని 3 కేటగిరీస్ ఉన్నాయి. సో జనరల్గా షెడ్యూల్ క్యాస్ట్కి అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ విత్ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది కామన్గా ఉంది. బట్ ఇక్కడ మనకు వచ్చిన ఇష్యూ వల్ల ఎక్కడ ఉంది అంటే ఈ కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 విషయంలో ఏమైంది. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవ్ చేయడం వల్ల కేటగిరీ 1 ద మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అలాగే కంటిన్యూ అయింది. కానీ ఈ కేటగిరీ 2A-Bలో వాళ్ళు కొత్తగా ఏమి ఇంక్లూడ్ చేశారు, 2C అండ్ 2D అని కేటగిరీ 2లోనే మనకి CDని యాడ్ చేశారు. కానీ ఈ కేటగిరీ 3ని కంప్లీట్గా ఎలిమినేట్ చేశారు. అలాగే ఈ షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబ్స్, ఈడబ్ల్యూఎస్ ఆ కోటా అలాగే కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఇష్యూ ఏంటి, ముస్లిమ్స్కి ఉన్నటువంటి ఆ 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేయడం. అయితే ఈ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడానికి గవర్నమెంట్ చెప్తున్నటువంటి కారణాలు ఏంటి, ఆ కారణాల్లోకి కనుక మనం డీటెయిల్గా వెళ్తే ఏం చెప్పారు. ఫస్ట్ యాజ్ పర్ ద కర్ణాటక స్టేట్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రకారంగా అయితే మనకి 2 కేటగిరీస్ చాలు, 3 కేటగిరీస్ వద్దని చెప్పాయంట. సో దాంతో 3A, 3Bని అయితే క్యాన్సిల్ చేశారు. బట్ ముస్లిమ్స్ విషయంలో వచ్చేసరికి 1995లో వీళ్ళకి ఏమిచ్చారు, రిజర్వేషన్ అనేది స్టార్ట్ అయింది. సో కంపేర్ చేసుకుంటే ఒక 30 ఏళ్ళ నుంచి వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు అప్పట్లో సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఉండింది, కానీ ఇప్పుడు వాళ్ళకి అలాంటి బ్యాక్వర్డ్నెస్ లేదు. కావాలంటే వీళ్ళకు రిజర్వేషన్ ఎక్కడిస్తాము, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఇద్దాము. రెండోది ఏమంటారంటే అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనేది రిలీజియన్ బేస్డ్గా ఇచ్చారు, కాబట్టి ఈ రిలీజియన్ బేస్డ్గా ఇచ్చినటువంటి రిజర్వేషన్ చెల్లదు అని చెప్తుంది. సో ఈ కారణాలను చూపించి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 4% రిజర్వేషన్ ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఆ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి ఏం చేసింది, ఆల్రెడీ మనం ఈ 3A, 3Bలో చూస్తున్నప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఈ ఒక్కాలిగాస్కి ఆల్రెడీ 3Aలో 4% రిజర్వేషన్ ఉంది. అలాగే ఈ వీరశైవ లింగాయత్ కమ్యూనిటీకి 3Bలో ఆల్రెడీ 5% రిజర్వేషన్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారు కదా, ఈ ఒక్కాలిగా కమ్యూనిటీకి 4% ఉంది, లింగాయత్కి 5% ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఈ 2% రిజర్వేషన్ పెంచడం వల్ల ఏం జరిగింది, ఈ 4% కాస్త 6% అయింది, ఈ 5% కాస్త 7% అయిందన్నమాట. అయితే ఈ కంటెక్స్లోనే అసలు
వీళ్ళకి ఎందుకు ఇచ్చేది గవర్నమెంట్, వీళ్ళకి ఎందుకు ఆ షేర్ని పెంచింది? ఆ డీటెయిల్స్లోకి కనుక మనం వెళ్తే ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ లింగాయత్ కమ్యూనిటీస్లో మెయిన్గా స్ట్రాంగ్ కమ్యూనిటీ పంచమశాలి. ఈ పంచమశాలికి హెడ్ ఎవరండి? శ్రీ జయమృత్యుంజయ స్వామి. ఈయన గత 2 ఏళ్ల నుంచి మాకు రిజర్వేషన్ కావాలి. ఏ కేటగిరీ కావాలి? 2A స్టేటస్లో మాకు ఓబీసీ రిజర్వేషన్ కావాలని ఆయన ఫైట్ చేస్తున్నారు. సో ఈ కమ్యూనిటీని అప్పీస్ చేయాలంటే వాళ్ళని 2 కేటగిరీలోకి తీసుకురావాలి, అలాగే వాళ్ళకు పర్సంటేజ్ ఆఫ్ ఈ రిజర్వేషన్ అనేది పెంచాలి. అది ఒక రీజన్. సెకండ్ రీజన్ చూసుకుంటే వాళ్ళు ఇంకేమంటున్నారంటే మేమంతా చాలా చూడడానికి చాలా రిచ్ కమ్యూనిటీ లాగా అనిపిస్తుంది, కానీ మా కమ్యూనిటీలో చాలామంది పావర్టీతో ఉన్నారు, కాబట్టి మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అలాగే ఈ ఒక్కా లిగాస్కి ఎందుకు ఇచ్చారు? ఈ ఒక్కా లిగాస్ యొక్క హార్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందంటే ఓల్డ్ మైసూర్ రీజియన్లో. ఈ మైసూర్ రీజియన్లో ఈ పార్టీకి ఓటు బ్యాంక్ ఫేవరబుల్ అవ్వాలి అంటే వాళ్ళని కూడా అప్పీస్ చేయాలి. సో ఆ ఇంటెన్షన్ తోటి వీళ్ళకు కూడా ఆ రిజర్వేషన్ అనేది పెంచారు. సో మొత్తానికి ఏది చూసినా చూడ మనకేం కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ లైక్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దీన్ని చూసుకొని మరి క్రిటిసిజం ఏమని చేస్తున్నారు, ఒక్కొక్కరు ఈ గ్రీన్ గురించి క్రిటిసిజం ఏం చేస్తున్నారు? ఈ క్రిటిసిజం గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఏముంది అంటే అసలు ఒక ఓబీసీ కేటగిరీకి ఒక కమ్యూనిటీకి మనం రిజర్వేషన్ ఇవ్వాలన్నా, రిజర్వేషన్ తీసేయాలన్నా దాని మీద ఒక ప్రాపర్ స్టడీ జరగాలి కదా. సో అలాంటప్పుడు ఇప్పుడు ముస్లిమ్స్కి ఫార్వర్డ్గా ఉన్నారు, ఓన్లీ వాళ్ళకి కావాల్సింది ఎకనామికల్గా సపోర్టే కాబట్టి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్లో ఇస్తాము అని చెప్పేదానికి ఏమైనా డేటా సపోర్ట్ ఉందా? 2 మరి ఒక్కా లిగాస్కి అండ్ ఈ పంచమశాలి కమ్యూనిటీ వాళ్ళకి అసలు ఆ కేటగిరీ మార్చడానికి, వాళ్ళకు రిజర్వేషన్ పెంచడానికి దాని మీద ఏమైనా ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా వాళ్ళు బ్యాక్వర్డ్గా ఉన్నారు అనడానికి? ఈ 2 విషయాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా ఎవిడెన్షియరీ బేస్ సపోర్ట్ అనేది కనిపించట్లేదు. సో ఈ ఒకవేళ వీళ్ళకి ఇప్పుడు ఇచ్చినప్పటికీ కూడా మనకి బేసిక్గా ఈ పంచమశాలి వాళ్ళు ఏం కోరుకున్నారు? వాళ్ళు 2A స్టేటస్ కావాలి అనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది 15% ఆఫ్ రిజర్వేషన్, కానీ వీళ్ళకి ఇప్పుడు దొరికింది 7% రిజర్వేషన్. కొంతలో కొంత బెటర్ కాబట్టి ప్రజెంట్ వాళ్ళు ఓకే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో, కానీ ఫ్యూచర్లో ఈ సమస్య ఇంకా కంటిన్యూ అవ్వడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. సో అది ఈ క్రిటిసిజం. దీంతో పాటు ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే అసలు ముస్లింకి నిజంగానే రిజర్వేషన్ తీసేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మనకి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటి? రిలీజియనే మెయిన్ కారణమని చెప్తున్నారు కదా. బట్ ఈ నిజంగానే రిలీజియన్ బేస్ చేసుకునే ఇచ్చారా అప్పట్లో? అది కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఉన్నటువంటి కమిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ హవనార్ కమిషన్ కానీ, చిన్నపరెడ్డి కమిషన్ కానీ, లేదా మనకి ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా ఫేమస్ ఉన్నటువంటి కమిటీ సచార్ కమిటీ కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్పాయి అంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా వెనుకబడి ఉన్న తరగతి, వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది చాలా ఎసెన్షియల్ అని చెప్పారు. సో ఆ కంటెక్స్లోనే వీళ్ళకు రిజర్వేషన్ వచ్చిందే తప్ప వీళ్ళకి రిలీజియన్ బేస్ చేసుకొని ఇవ్వలేదు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా అయితే మనం ఈ ఒక రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వకూడదు అని అనుకున్నప్పుడు కూడా ఎక్స్క్లూజన్ ఇంక్లూజన్కి జనరల్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ దగ్గరికి లేదా అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక లూప్ హోల్ ఉంది. ఏంటా లూప్ హోలు? 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారంగా స్టేట్స్కి ఒక ఎక్స్క్లూజివ్ పవర్ ఇచ్చేశారు. ఏం పవర్ ఇచ్చారు అంటే స్టేట్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ లిస్ట్ కనుక తయారు చేసుకోవడానికి వాళ్ళు అటు ప్రెసిడెంట్ కానీ ఇటు ఇక్కడ ఈ నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ రెండింటినీ కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు.
ఈ లూప్ హోల్ని యూస్ చేసుకొని సో ఎలాంటి ప్రాపర్ డేటా ఆర్ ఎవిడెన్షియరీ సపోర్ట్, ప్రాపర్ రీసెర్చ్ అనాలిసిస్ లేకుండానే వీళ్ళకి ఆ 4% ఆఫ్ రిజర్వేషన్ని తీసేశారు. సో అక్కడ ఒక సమస్య. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే మనకి కొన్ని స్టేట్స్ అంటే వీళ్ళు రిలీజన్ అనేది బేసిక్గా కాన్స్టిట్యూషన్లో మతపరంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఎక్కడా ఒప్పుకోదు. కానీ వాళ్ళకు నిజంగానే ఒక ప్రాపర్ క్రైటీరియా అంటే నిజంగానే వీళ్ళు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ పర్సెంటేజ్ నిజంగా ఉందా లేదా విత్ రెస్పెక్ట్ టు దేర్ పాపులేషన్. సో పాపులేషన్కి ప్రపోర్షనేట్గా వాళ్ళ ప్రజెంటేషన్ ఇటు గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది. ఒకవేళ సరిగ్గా లేనప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్కి కూడా ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చే ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ గవర్నమెంట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఇక్కడ 4% ఆఫ్ రిజర్వేషన్ టు ద ముస్లిమ్స్కి ఇవ్వలేదు. సో దాంతో ఆల్రెడీ కమ్యూనలైజ్ అయినటువంటి ఇష్యూ కర్ణాటకలో చూసుకుంటే హిజాబ్ విషయంలో కానీ, ఆ తర్వాత కౌ విజిలెంటిజం గురించి కానీ, యాంటీ కన్వర్జన్ గురించి కానీ, ఈ విషయాలన్నిట్లో ఆల్రెడీ ఇది కమ్యూనలైజ్ అయిన ఇష్యూ ఈ ముస్లిమ్స్కి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడంతో ఇంకాస్త ఇంటెన్సిఫై అయింది. సో ఇది ఒక ఇష్యూ. ఆ తర్వాత నేను మీకు సెకండ్ ఇష్యూ కూడా చెప్పాను. అసలు ఒక్క లింగాస్కి కానీ లేదా ఈ పంచమశాలి కమ్యూనిటీ వాళ్ళకి కానీ అసలు రిజర్వేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది మనకు అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇటు ఓల్డ్ మైసూర్ విషయంలో కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఫేవరెటిజం తోటి కానీ వాళ్ళకి ఫేవర్ చేశారు అని. మరి ద నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే ద ఇంటర్నల్ రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ. సో ఈ షెడ్యూల్ క్యాస్ట్లో మనకి చూస్తే బేసిక్గా అంతకుముందు ఒక ఏజే సదాశివ కమిషన్ అనే రిపోర్టు ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి ఇంటర్నల్ రిజర్వేషన్ చేయండి, ఎందుకంటే కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, ఇంకా కొన్ని కమ్యూనిటీస్ వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో ఆ యూటిలైజేషన్ సరిగ్గా అవ్వాలి అంటే మీరు ఇంటర్నల్ రిజర్వేషన్ చెయ్యండి. అండ్ వాళ్ళు చెప్పినటువంటి టోటల్ పర్సంటేజ్ వచ్చేసి ఓన్లీ 15% ఎస్సీ కమ్యూనిటీకి ఇవ్వండి అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ డిసిషన్ తీసుకునే ముందు ఏం చేసిందంటే రీసెంట్గా వచ్చినటువంటి ఒక జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ పర్సంటేజ్ని 15 నుంచి 17%కి పెంచారు. మీరు కనుక ఇక్కడ చూస్తే ఈ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళని వీళ్ళు 4 డివిజన్స్ చేశారండి. ఒకటి ఎస్సీ లెఫ్ట్, ఒకటి ఎస్సీ రైట్, ఒకటి ఎస్సీ టచబుల్స్ అండ్ ఎస్సీ అదర్స్. వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ కనుక మనం చూస్తే లెఫ్ట్ వాళ్ళు 33% ఉన్నారు, రైట్ వాళ్ళు 32% ఉన్నారు, టచబుల్స్ అయితే 23.64 ఉన్నారు, అదర్స్ 4.65 ఉన్నారు. వాళ్ళు సదాశివ కమిటీ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి లెఫ్ట్ వాళ్ళకి 6% రావాలి, రైట్ వాళ్ళకి 5% రావాలి, ఈ టచబుల్స్ వాళ్ళకి 3% రావాలి, రిమైనింగ్ వాళ్ళకి 1% రావాలి. కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి నాగమోహన్ దాస్ కమిటీ ప్రకారంగా వీళ్ళు చేసినటువంటి చేంజెస్ ఏంటంటే రైట్ వాళ్ళకి 5%, టచబుల్స్ వారికి 4% అనేది ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పర్సంటేజ్ అంటే జనరల్గా పాపులేషన్కి ప్రపోర్షనేట్గా రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ ఇక్కడ చూస్తుంటే కాస్త ఫేవరెటిజం విత్ రెస్పెక్ట్ టు టచబుల్స్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. అయితే వీళ్ళు చెప్పినటువంటి ఈ క్యాలిక్యులేషన్లో క్రిటిసిజం ఏమని ఉంది అంటే బేసిక్గా పాపులేషన్కి ప్లస్ బ్యాక్వర్డ్నెస్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇంటర్నల్ రిజర్వేషన్ చేయాల్సింది. కానీ ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఇటు ఎస్సీ లెఫ్ట్ కానీ ఈ ఎస్సీ టచబుల్స్ కానీ ఇది రెండూ కూడా వాళ్ళు ఆ రూలింగ్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉంటారు. అందుకోసమే వాళ్ళకి ఈ ప్రజెంటేషన్ అంటే వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళ రిప్రజెంటేషన్ కంటే తక్కువగా ఉన్నా కూడా వాళ్ళకు ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చారు అని చెప్పేసి దీనికి క్రిటిసిజం ఉంది. సో
ఇలా ఒక పక్క ఎస్సీ లెఫ్ట్ అండ్ రైట్ కమ్యూనిటీస్ మధ్య ఒక గొడవ స్టార్ట్ అయిపోయింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న కర్ణాటకలో ఈ రిజర్వేషన్ పాలసీలో తీసుకొచ్చిన చేంజెస్ వల్ల ఒక రకంగా కమ్యూనల్ పాలిటిక్స్, కమ్యూనలిజం ప్రాపర్ ఇష్యూ అయింది. ఇంకో రకంగా ఈ ఎస్సీల మధ్య ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేది మనం చూడాలి. అయితే మరి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సో ఇదంతా పొలిటికల్గా వాళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్స్, కానీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది? సో ఇట్ ఈస్ అబౌట్ ద ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి. సో మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఇది ఇప్పటి నుంచి కాదండి, సోషల్ జస్టిస్ ప్రొవైడ్ చేయాలని ఎప్పటి నుంచో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఇష్యూ. ఆ ఇష్యూలో ముఖ్యంగా ఫస్ట్ టైం మనకి కాలేల్కర్ కమిషన్ అనేది మనకి 1953లో సెటప్ చేశారు. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి ఫేమస్ రిపోర్ట్ ఏంటంటే మాండల్ కమిషన్ రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారంగా 27% ఆఫ్ సీట్స్ అనేవి ఓబీసీ వాళ్ళకి ఇవ్వాలి. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 15(4), 16(4), 341 వీటిని బేస్ చేసుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్ని అని చెప్పేసి మనకి కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేశారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ ప్రొవిజన్లు మనం అంటే యూస్ చేసుకోవాలంటే మెయిన్గా వాళ్ళు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయితే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఫేమస్ మండల్ కమిషన్ రిపోర్ట్. అయితే ఇక్కడ గవర్నమెంట్స్ ఇలాగే పొలిటికల్ డిసిషన్స్ తీసుకుంటూ ఎవరికి పడితే వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వడంతో ఒక కోర్టు జడ్జిమెంట్, అది ఇందిరా సహానే కేసు అనేది మనకి జరిగింది. సో దీని ప్రకారంగా ఏంటంటే రిజర్వేషన్ అనేది ఎంతకంటే ఎక్స్కిడ్ అవ్వకూడదు, అన్ని కమ్యూనిటీస్కి కలిపి మోర్ దాన్ 50%, అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇవ్వకూడదు. సో అంతేకాకుండా ఇలా డిసిషన్ ఎవరినైనా ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా దానికంటూ ఒక బాడీ ఉండాలి అని అన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ అనేది 1993లో తీసుకొచ్చింది. సో అలా తీసుకొచ్చినటువంటి యాక్ట్ వల్ల వచ్చినటువంటి ఎన్సీబీసీని తర్వాత వాళ్ళు 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా దీన్ని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చారు. అంతేకాదు మనకి 2008లో కూడా క్రీమీ నాన్ క్రీమీ లేయర్ని కూడా డిసైడ్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఎస్సీ కేటగిరీలో ఇంటర్నల్ రిజర్వేషన్ చూసినట్టుగానే ఈ ఓబీసీ కేటగిరీలో కూడా అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఎవరైనా ఉంటే అంటే దానికంటూ కొన్ని క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయిన వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించదు. అందుకే మీకు క్రీమియా నాన్ క్రీమియా లేయర్ అని జనరల్గా మీరైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో మీకు ఈ బేసిక్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ ఓబీసీ గురించి మీకు తెలియాలి. దెన్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మనకి ఏం స్టేటస్ ఇచ్చారు, స్టాచ్యుటరీ నుంచి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చారు. సో ఇవ్వడం వల్ల ఇక్కడ ఒక మంచితో పాటు ఒక చెడు కూడా జరిగింది. ఏం జరిగింది అంటే దీనివల్ల స్టేట్స్కి ఓబీసీ కేటగిరీస్ని అంటే ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకున్న పవర్ని కోల్పోయారు. ఓకేనా? సో దానివల్ల ఏమైంది అంటే సో ఇలా కోల్పోయింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు మరాఠా కోట జడ్జిమెంట్లో కూడా దీన్ని సమర్థించింది. అయితే స్టేట్స్కి జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొని వచ్చింది. సో ఈ 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు అంటే ఏదైతే ఓన్లీ ప్రెసిడెంట్కే నోటిఫై చేసే అధికారం ఉండేది, ఏది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని డిక్లేర్ చేసే అధికారం కేవలం ప్రెసిడెంట్కే ఉన్నటువంటి ఆ పవర్ని వీళ్ళు ఈ బిల్లులో అమెండ్ చేశారు. అమెండ్ చేసి ఏం చేశారు అంటే అందులో ఒక కొత్త క్లాస్ని యాడ్ చేశారు. ఆర్టికల్ 342A 3 క్లాస్ 3ని యాడ్ చేశారు. సో దీని ప్రకారంగా ఏమవుతుంది అంటే అప్పుడు స్టేట్ లిస్ట్ అనేది కంప్లీట్గా అప్పుడు ప్రెసిడెంట్ అంబిట్లోంచి తీసేసి కేవలం స్టేట్ హ్యాండ్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు
మనకి జనరల్గా ఇప్పుడు ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ చేసేటప్పుడు పార్లమెంట్ అయితే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని సంప్రదించి అప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ స్టేట్కి ఏం చేశారు అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ జనరల్గా కన్సల్ట్ ఇవ్వాలి, కానీ ఈ బిల్ ఏం చేసింది, ఎగ్జెంప్ట్ చేసింది. ఎవరిని, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ని ఎగ్జెంప్ట్ చేసింది. దేంట్లో, ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ దేర్ లిస్ట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఒక రకంగా ఎక్స్క్లూజివ్ రైట్ దొరికింది స్టేట్ గవర్నమెంట్కి. దాంతో వీళ్ళు ఎన్సీబీస్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, అలాగే ప్రెసిడెంట్ నోటిఫికేషన్ కూడా అవసరం లేదు. సో ఆ విధంగా మనకి ఈ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ కానీ స్టేట్ ఓబీసీ లిస్ట్ కానీ రెండు సేమ్గా ఉండవు. సో అందుకే మీరు ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఓబీసీ లిస్ట్ సెంట్రల్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది స్టేట్ లిస్ట్లో ఓబీసీ ఉన్న వాళ్ళు అక్కడ సెంట్రల్ లిస్ట్లో వేరేలా ఉండొచ్చు, ఇక్కడ ఎస్సీ ఉన్న వాళ్ళు అక్కడ ఓబీసీ ఉండొచ్చు, అలా వేరే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు రిజర్వేషన్ ఫర్ ఓబీసీ లేని ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా, స్టేట్స్ కానీ యూటీస్ కానీ ఉన్నాయా అంటే అందులో మెయిన్గా లక్షద్వీప్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్కి మాత్రం, ఈ ప్లేసెస్కి మాత్రం అక్కడ ఓబీసీ అనేది లేదు. ఓకేనా? సో నేను ఇది కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిందండి, బట్ మీకు మెయిన్ క్రక్స్ కోసం ఆ పాయింట్స్ మాత్రమే చెప్పాను. అండ్ దీని సాఫ్ట్ కాపీ వీడియో కింద నేను మీకు అప్లోడ్ కూడా చేసిస్తాం, కాబట్టి మీరు ఇంకా డీటెయిల్గా చదువుకోవడం కోసం, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మీరు ఈ పీడిఎఫ్ని యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఏంటి బ్యాక్వర్డ్ కమిషన్ క్లాసెస్ గురించి, ప్లస్ ఎస్సీలో ఇంటర్నల్ రిజర్వేషన్ అండ్ కర్ణాటక అండ్ మనకి సబ్జెక్ట్ రిలేటెడ్. మరి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నేషనల్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్లో వచ్చిందండి ఇది. డిస్కస్ ద రోల్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద వేక్ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ స్టాచ్యుటరీ బాడీ టు కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇదొక క్వశ్చన్. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వ్డ్ క్లాసెస్ ఇన్ ఇండియా ఈజ్ నీడెడ్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అఫర్మేటివ్ యాక్షన్. కమెంట్. అవసరమా? ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఇంటర్నల్ రిజర్వేషన్ మళ్ళీ చేశారు కదా, దాన్నే మనం సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ అని కూడా అంటాము. ఇంకా చెప్పాలంటే ఓబీసీలో కూడా సబ్ కేటగరైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ జరగాలి అని ఒక రోహిణి కమిషన్ కూడా వేశారు. సో అప్పుడు కూడా ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఈ కర్ణాటక తీసుకున్నటువంటి డిసిషన్ వల్ల కూడా మళ్ళీ మనం ఈ క్వశ్చన్ మెయిన్స్ ఆస్పెక్ట్లో ఈ క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మరి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు, ఇక్కడ చూడండి. ద 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎగ్జెంప్ట్స్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫ్రమ్ ఎన్సీబీసీ అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కన్సల్టేషన్ ఫర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ దేర్ లిస్ట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. రైటా రాంగా? ఎగ్జామ్ట్ చేస్తుందా స్టేట్స్ని అండ్ యూటీస్ని? ఎస్, ఇది రైటే. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ మే నోటిఫై ద లిస్ట్ ఆఫ్ socially and educational backward classes for purposes of the both central and state government. Correct? No. Only central మాత్రమే, not the state. సో ఆన్సర్ వచ్చేసి 1 only. సో ఈ విధంగా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్వశ్చన్ అడుగుతారు. ఇంకాస్త డెప్త్గా మీరు ఆర్టికల్స్ కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 15 ఆర్టికల్ 16, ఆర్టికల్ 340, ఆ తర్వాత ఈ అమెండ్మెంట్లో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, తర్వాత 127th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఈ విషయాల్లో కూడా మీరు డీటెయిల్గా చదువుకుంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ది కర్ణాటక ఇష్యూ అండ్ అవర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.